వచ్చిన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. మీరు కూడా పక్కన వాళ్ళకి చెప్పండి, అటుపక్క ఇటుపక్క. నవ్వుకుంటా చెప్పినారా? సరే, మంచిది. పోయిన ఆదివారమున దేవుడు అబ్రహాము పేరు అబ్రహాముగా మార్చుట మనం చూస్తాం. అబ్రహాము అనగా జనములకు తండ్రి. అబ్రాము అనంటే ఒకే జనమునకు, ఒకే జాతికి, ఒకే ప్రజకు తండ్రిగా ఉంటాడు. అబ్రహాము అనంటే అనేక జనములకు తండ్రిగా ఉంటాడు. అదే సమయంలో మరి మనకు శారమ్మ గురించి 15-16 వచనాల్లో వ్రాయబడింది. కానీ మనం ముందుగానే జ్ఞాపకం చేసుకున్నాం, ఈ అబ్రహాములో శారమ్మలో హా అనే అక్షరాన్ని దేవుడు చేర్చడం జరిగింది. ఈ హా అనేటటువంటి అక్షరం ఏంటి అని అంటే, మరి దేవుని యొక్క ఆత్మకు లేదా ఆయన ఊపిరికి సూచనగా ఉన్నది. అంటే దేవుడు తన నోటి వాక్కు ద్వారా వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీరు అనేక జనములకు తండ్రివిగాను తల్లివిగాను మీరు ఉండబోతూ ఉన్నారు. ఒక్క జనమునకు కాదు, ఒకే జాతికి కాదు, ఒక దేశానికి కాదు, ప్రపంచ దేశములకు నేను మిమ్మల్ని తల్లిదండ్రులుగా చేస్తాను, మీ ద్వారా అనేకులను ఆశీర్వదిస్తాను అనేటటువంటి ఆత్మీయ సత్యాలను దేవదేవుడు వారికి గుర్తు చేయుట మనము ధ్యానము చేశాం. అదే క్రమంలో దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆ నిబంధన వారు చక్కగా దేవుడు చెప్పిన పద్ధతి క్రమాలను ఆచరించినట్లయితే, ఆ నిబంధనకు కట్టుబడినట్లయితే ప్రతి వారికి కూడా ఆ సంతానములో, ఆ జనములలో ఖచ్చితంగా ఆశీర్వాదం అనేటటువంటిది ఉంటుంది, లేకపోతే లేదు. అందుకని ఒక నిబంధన చేస్తూ ఆ నిబంధనకు మరి గుర్తు సూచన కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం 9వ వచనం నుండి ఈ చివరి భాగమైనటువంటి 27వ వచనం వరకు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ 9వ వచనం నుండి 14వ వచనం వరకు మరి దేవుడు తన నిబంధనకు సూచనగా సున్నతి క్రమాన్ని ఆచరించమని చెప్తాడు. తర్వాత 15వ వచనం నుండి 16వ వచనం వరకు దేవుడు శారాయి పేరును శారాగా మార్చడం, ఆ శారమ్మను గురించినటువంటి శారమ్మను దేవుడు ఆశీర్వదించిన విధమును గురించి ఈ 15-16 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత 17వ వచనములో అబ్రహాము యొక్క సందేహము, కాస్త దేవుని మాటను సందేహించినట్లుగా కనబడే స్థితిని 17వ వచనములో మనము గమనిస్తాం. తర్వాత 18వ వచనం నుండి 22 వచనాల వర్గల లేఖన భాగములో మరి ఇష్మాయేలును గురించినటువంటి సంగతులు వ్రాయబడినాయి. దేవుడు ఇష్మాయేలును ఎలా ఆశీర్వదిస్తానని చెప్పాడో ఆ విషయాలన్నమాట. తర్వాత 23 నుండి 27 వచనాలు, మనం 9 నుండి 14 వరకు సున్నతి ఆచారం దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ఆచారాన్ని, ఆ క్రమాన్ని అబ్రహాము వెంటనే మరి దేవుడు చెప్పిన ప్రకారం ఆ సున్నతి ప్రక్రియను పూర్తి చేసినటువంటి సందర్భాన్ని ఈ చివరి 23 నుండి 27 వచనాల్లో మనం గమనిస్తాం. ఇవన్నీ విషయాలు ఈ 4 రకాలుగా లేదా 5 రకాలైనటువంటి సంఘటనలు ఇందులో మనము జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి విషయానికి వస్తూ ఉన్నాను. మనము 9 నుండి 14 వచనాలు గమనిస్తే సున్నతి ఆచారము కనబడుతూ ఉన్నది. ఈ సున్నతి అనగా ప్రత్యేకపరచుట అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఏంటి? ప్రత్యేకపరచుట, వేరుపరచుట. జ్ఞాపకం చేసుకున్నట్లయితే వచనాలు ఒకసారి జ్ఞాపకం చదువుకుందాం. 9వ వచనం నుండి చదవండి. మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధన గైకొనవలెను. ప్రతిసారి దేవుడు అబ్రహాముతో చెప్తా ఉన్నాడు,
నీతో నిబంధన చేస్తూ ఉన్నాను, నీతో నిబంధన చేస్తూ ఉన్నాను, నీకు మాట ఇస్తూ ఉన్నాను, నేను చెప్తున్నాను, నేను ఒక కట్టుబాటు ఉన్నది, నువ్వు దాన్ని పాటించాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక నుండి చెప్తున్న మాట ఏంటంటే, నీవు మాత్రమే కాదు, నీ సంతానపు వారెల్లరూ కూడా ఈ నిబంధనకు కట్టుబడి ఉండాలి. నీవు మాత్రమే నేను చెప్పినట్టు ఆచరిస్తే సరిపోదు, కానీ నీ ఇంట పుట్టినటువంటి ప్రతి వారు కూడా నేను చెప్పిన క్రమాలను తూచా తప్పకుండా ఆచరించాలి అని ఆత్మీయ సత్యాలను గుర్తు చేస్తా ఉన్నాడు. చదవండి 10వ వచనం. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఇక్కడ నుండి సున్నతి క్రమాన్ని దేవుడు అబ్రహామునకు విధించాడు. ఇప్పటికీ కూడా యూదులు ఖచ్చితంగా ఈ సున్నతి క్రమాన్ని పాటిస్తారు. మరి హిందీలో ఖత్నా అనేటటువంటి పదాన్ని మనం వింటూ ఉంటాం. అనగా బాలుడుగా ఉన్నటువంటి 8 దినముల లోపు ఉన్నటువంటి బాలుని యొక్క గోప్యాంగ చర్మమును కాస్త కట్ చేసేటటువంటి పద్ధతి. ప్రేమణ దోంబిడ్లారా, అది ఇప్పటికీ కూడా యూదులు ఆచరిస్తూ ఉంటారు. అది ఆచరిస్తేనే వాళ్ళు దేవుని ప్రజలుగా ఉండేటటువంటి ఆధిక్యత ఉంటుందనేటువంటిది దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. ఇక నుండి ఇప్పటి వరకు వేరిక, ఇక నుండి ఇప్పుడు దేవుడు ఫైనల్ వాగ్దానం చేస్తున్నాడు. చిట్ట చివరిగా మరొకసారి దేవుడు అబ్రహామును దర్శించి మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముతో తన నిబంధన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక నుండి నీవు మాత్రమే కాకుండా నీ ఇంట పుట్టిన ప్రతి మగ శిశువును మీరు ఖచ్చితంగా ఆ మగ పిల్లవాని యొక్క గోప్యాంగ చర్మమును ఖచ్చితంగా అది సున్నతి చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, ఈ క్రమాలు బైబిల్ గ్రంథములో చాలా చోట్ల ఉన్నాయి. మనకి ఇక మున్ముందు వస్తాయి. ఇక్కడ ప్రారంభం. బైబిల్ అంతా గమనించినప్పుడు ఖచ్చితంగా వస్తాయి. యేసు ప్రభుల వారు కూడా తన 8వ దినమున తల్లిదండ్రులు దేవాలయమునకు తీసుకుని వెళ్ళి ఈ క్రమాలు పాటించినట్లుగా మనము చూస్తాం. వాక్యాధారాలు ఉన్నాయి. అలా ఏ ఇంట యూదుల ఇంట్లో ఇశ్రాయేలు సంతతికి సంబంధించిన ఏ ఇంటిలో మగబిడ్డ పుట్టినా ఖచ్చితంగా ఈ సున్నతి కార్యక్రమము ఖచ్చితంగా చేయవలసినదే. ప్రేమణ దోంబిడ్లారా, అందుకని దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను, అది నాకును మీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండును. ఈ కార్యక్రమం ఎందుకు చేయాలంటే దేవుడు చెప్పిన దానికి ఒక సూచన, ఒక గుర్తు. ఈ కార్యక్రమము జరిగిస్తేనే వీళ్ళు నా ప్రజలు అనేటటువంటి విధముగా మేము కూడా నీ ప్రజలమని వీరు తెలియజేయడమును, వీరు నా ప్రజలు అని దేవుడు గుర్తించిన కొరకు ఒక సూచనగా, వారిద్దరి మధ్యలో ఒక ఒప్పంద సూచనగా ఇది కనబడుతూ ఉన్నది. అంటే దేవుడు తన ప్రజలను ప్రత్యేకపరుచుకుంటూ ఉన్నాడు. ఇంకా మిగిలిన ఏ జాతి వాళ్ళు కూడా ఆ రీతిగా చేయరు. ఆ కార్యక్రమాన్ని ఎవరు కూడా చేయలేరు. అది ఎవరికి తెలియదు, ఎవరు కూడా ఆచరించరు. ఒకవేళ ఒక అన్యుడు ఈ జాతిలో కలవాలనుకుంటే, ఈ యూదు గుంపులలో కలవాలనుకుంటే, అబ్రహాము సంతానముగా ఎంచబడాలి అని అనుకుంటే, వాళ్ళు యూదులుగా మారాలి అని అంటే వారు ఖచ్చితంగా సున్నతి పొందుకొని తీరాలి. ఈ సున్నతి లేకపోతే ఏ విధముగా కూడా వాళ్ళు దేవుని లెక్కలో లేరు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. తర్వాత చదవండి 11వ వచనము, 12వ వచనం. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను.
నీ ఇంట పుట్టిన ప్రతి శిశువు కూడా 8 రోజులు అయినాయంటే 8వ దినమున, అంటే వారం రోజులు గడిచిన వెంటనే ఈ సున్నతి కార్యక్రమాన్ని చేయాలి. ఒకవేళ అన్యుడు ఉన్నాడు అనుకోండి, దాసీలుగా ఉన్నటువంటి దాసులుగా వచ్చినటువంటి పురుషులు ఎవరున్నా, ఇది కేవలము పురుషులకు మాత్రమే సంబంధించినటువంటి కార్యక్రమము. కాబట్టి పురుషులకు మాత్రమే దేవుడు ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దోంబిడ్లారా, ఏ కుటుంబంలో ఎంతమంది పురుషులుంటే అంతమంది పురుషులకు ఈ కార్యక్రమము ఖచ్చితంగా ఈ ఆచారాన్ని పాటించవలసినదే. ఒకవేళ వెండితో కొంతమంది దాసులను కొనుక్కునే ఆచారాలు ఉన్నాయి. అబ్రహాము దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అబ్రహాము వంశము వేరు, తన కుటుంబం వేరు. వాళ్ళు పనివారులు మాత్రమే అవుతారు. వాళ్ళు ఒకవేళ మేము కూడా మీతో పాటే ఉంటాము సార్ అని అంటే వాళ్లకు కూడా ఈ ఆచారము ఖచ్చితంగా వాళ్ళు కూడా పాటించి తీరాలి అని దేవుడు ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. తర్వాత వ్రాయబడినటువంటి మాట, మీ తరములో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. 13వ వచనం, నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును అనే మాట, ఇది అండర్లైన్ చేసుకోండి, జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దోంబిడ్లారా. దేవుడు వారి శరీరములలో ఈ నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నాడు. వాళ్ళు ఈ యొక్క అబ్రహాము సంతానములో, అబ్రహాము ఇంటిలో పుట్టిన ప్రతి మగ పిల్లవానికి సున్నతి ఆచారము చేయుచున్నందున అందరూ కూడా ఇదిగో దేవుని యొక్క నిత్య నిబంధనను వారు జ్ఞాపకము చేసుకుంటున్నారు. ఇది దేవునికి వారికి మధ్యలో ఒక సూచనగా ఉన్నదని ఆత్మీయ సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి 14వ వచనము, సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో. ఒకవేళ ఎవరైనా సరే నీ జనములలో నేను చెప్పిన ఈ సున్నతి ఆచారమును గనుక పాటించినట్లయితే వారు నా జనములలో లేనట్టే, ఇక నాకు సంబంధము లేని వ్యక్తి. మీరు సంబంధము, నాతో సహవాసము కలిగిన సంబంధం కలిగిన వ్యక్తులుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ సున్నతి కార్యక్రమాన్ని మీరు జరిగించాలి. లేకపోతే మీరెవరో, మీకు నాకు సంబంధం లేదు అని దేవుడు ఖచ్చితంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. ఒక మాట చదవండి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 16వ వచనము చదవండి. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. చాలమ్మా, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి వ్రాయబడినటువంటి మాట ఇక్కడ. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని, దేవుడిక్కడ ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. సున్నతి పొందినటువంటి వారు మాత్రమే వేరుగా చేయబడి, లోకము నుండి వేరుగా చేయబడి నా జనములలో లెక్కించబడతారు అనే ఆత్మీయ సత్యాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది బాహ్య సంబంధమైనటువంటి ఆచారముగా కనబడుతున్నప్పటికీ మరలా దేవుడే చెప్తా ఉన్నాడు, మోషే ద్వారా వ్రాయిస్తూ ఉన్నాడు, ఇదిగో మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. అంటే పైన చర్మము కత్తిరించినంత మాత్రాన ఇక సున్నతి అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు. ఇక నేను దేవుని బిడ్డను అనుకోవడానికి వీలు లేదు. హృదయంలో కూడా నేను దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తిని అనే ఆత్మ పరిజ్ఞానము కలిగి ఈ హృదయ సున్నతి కూడా కలిగి ఉండాలని దేవుడు వ్రాయిస్తూ ఉన్నాడు. అలా కాకుండా ఉంటే ఒకవేళ మీరు మూర్ఖులే, ఇంకా మూర్ఖత్వంలోనే ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత ఇదే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం తీయండి. 6వ వచనం,
మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. అంటే సున్నతి అనగానే ఇది శరీర సంబంధమైన కార్యముగానే కనబడుచున్నది. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే కేవలము బాహ్య సంబంధమైన ఆచారమే కాదు, మీ హృదయమునకు కూడా సున్నతి చేయబడాలంటే మీ హృదయము కూడా లోకము నుండి వేరైపోయి దేవునితో ఐక్యపరచబడాలి. దేవుడి కార్యక్రమాన్ని ఎందుకు ఆచరించమని అబ్రహాముతో చెప్తున్నాడంటే మీరు నేను ఏర్పరచుకున్న జనము, నేను చెప్పినట్టు మీరు వినాలి, నా ఆజ్ఞలను అనుసరించి మీరు బ్రతకాలి, మీ ఇష్టానుసారముగా మీ చిత్తానుసారంగా మీకు తోచిన విధంగా మీరు బ్రతకడానికి వీలు లేదు గనక నా ఆజ్ఞల మార్గంలో మీరు నడుచుకోవాలి అనేటటువంటి ఆత్మీయ సత్యాలను తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ప్రతివాడు పుట్టిన వెంటనే ఈ సున్నతి ప్రక్రియను మొదలు పెడతా ఉన్నాడు, కానీ దేవునికి వారి హృదయాలు దగ్గరగా లేవు. అందుకని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీరు ఈ హృదయములకు సున్నతి చేసుకోవాలి, మీ హృదయములను దేవునికి ప్రత్యేకపరుచుకోవాలి, మీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి, దేవునికి అనుకూలంగా మీ జీవితాలు ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక తీయండి. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము చదవండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు దేవుడు ఈ సున్నతి గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఆత్మ సంబంధమైన సున్నతి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. శరీర సంబంధమైనటువంటి సున్నతి ఏంటంటే చేతితో చిన్నబిడ్డల యొక్క ఆ గోప్యాంగ చర్మమును, ఆ రహస్య స్థలంలో ఉన్నటువంటి ఆ చర్మాన్ని కత్తిరిస్తారు. అది చేతులతో చేసేది. కానీ మీరు చేతులతో చేయబడినటువంటి ప్రత్యేకమైన సున్నతి పొందారు. ఏ రీతిగానంటే యేసయ్యను నమ్ముకునుట ద్వారా, యేసయ్యను నమ్ముకునుట ద్వారా, యేసు దగ్గరికి వచ్చుట ద్వారా మీ పాపములన్నీ యేసు ప్రభులు కడిగి శుద్ధీకరించి తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. మీరందరూ కూడా నమ్మి బాప్తిసం పొందారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతున్నారో, యేసయ్య కొరకు ఈ లోకమును విడిచిపెట్టి లోకానుసారముగా కాకుండా క్రీస్తు కొరకు దైవ పద్ధతులను అనుసరించి ఎవరైతే నడుచుకుంటున్నారో వారు ఆత్మ సంబంధమైన సున్నతి పొందిన వారే. అందుకొరకే ఈ రోజున మనము కూడా అబ్రహాము సంతానముగానే ఎంచబడ్డాం. యేసుప్రభుల వారు చెప్పిన మాట మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య ఒక అన్యుడు, రోమా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఒక అన్యుడు. కానీ యేసయ్యను ఇంటిలోనికి చేర్చుకొని తన బ్రతుకు మార్చుకొని పద్ధతి మార్చుకొని యేసయ్యకు తన హృదయంలో స్థానం ఇచ్చినందున యేసుప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే ఇతడును అబ్రహాము కుమారుడే. ఎలా అయ్యాడు? వాస్తవంగా అబ్రహాము కుమారుడు కావాలి అని అంటే చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు జక్కయ్యని తీసుకొచ్చి ఆయనకు సున్నతి చెయ్యాలి. అప్పుడు అతడు అబ్రహాము వంశములోనికి, అబ్రహాము జనములోనికి, అబ్రహాము కుమారుడిగా ఎంచబడతాడు. మరి ఆ కార్యక్రమం ఏమీ చేయబడలేదు. కానీ ఎలా అయ్యాడు అనంటే దేవుని కొరకు తనను తాను వేరుపరుచుకొని అబ్రహాము సంతానములో ఒకడిగా మార్చబడ్డాడు. ఆత్మ సంబంధమైన సున్నతి, మారు మనస్సు, రక్షణానుభవము కలిగి ఉన్నాడు జక్కయ్య. ఈ రోజున మనము కూడా అట్టి రీతిగానే అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నాము గనుక అబ్రహామునికి ఇచ్చిన ఆశీర్వాదాలు మనకు కూడా అనుగ్రహించబడుతున్నాయి. లేకపోతే లేదు. లిటరల్గా అనంటే ఖచ్చితంగా
ప్రతి పురుషుడు, ప్రభు నమ్ముకున్న ప్రతి పురుషుడు సున్నతి చేయబడాలి. కానీ చేయబడకుండానే దేవుడు ఆశీర్వాదం ఎలా ఇస్తున్నాడంటే ఆత్మ సంబంధమైన సున్నతి. మీ హృదయములకు సున్నతి చేసుకోవాలి అని దేవుడే చెప్తా ఉన్నాడు. ఆ విధముగా హృదయంలో యేసయ్యను చేర్చుకోవటం ద్వారా మనం ఆత్మ సంబంధమైన సున్నతి పొందుకొని అబ్రహాము వారసత్వాన్ని, అబ్రహాము కుమారులముగా పిలువబడే కృపను, ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ఫాస్ట్గా చదవండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం ఫాస్ట్గా. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు భక్తుడు అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు అబ్రహాము ఎన్ని రోజులైంది ప్రభు నమ్ముకొని? ఇప్పుడు 99వ సంవత్సరంలో ఉన్నాడు. అంటే దరిదాపుగా 24 సంవత్సరాల నుండి దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్నాడు. ఇంతకుముందు 16వ అధ్యాయంలోనే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. 15వ అధ్యాయంలో అబ్రహామును దేవుని నమ్మెను, దేవుడు అది అతనికి నీతిగా ఎంచెను, నీతిమంతునిగా తీర్చాడు దేవుడు. అదే ఒక గొప్ప ముద్ర. నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావయ్యా, నీలో ఏ దోషం లేదు, నువ్వు నీతిగా బ్రతుకుతున్నావని దేవుడే ఒక స్టాంపు వేసేశాడు అబ్రహాముకు. అంతకంటే గొప్ప సున్నతి ఏమున్నది అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇది దేవుడు ఖచ్చితంగా ఆచరించమని చెప్పినందున అబ్రహాము ఈ ఆచారాన్ని పాటిస్తున్నాడు. కానీ అంతకు ముందే దేవుని కొరకు అబ్రహాము వేరు చేయబడ్డాడు. అంటే ఆత్మ సంబంధమైన సున్నతి పొందుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అదే 2వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 28-29 వచనాలు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. జాగ్రత్తగా వినండి. ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలా. బ్రతుకు మార్చుకొని సున్నతి చేసుకుంటుంది సున్నతి కాదు. దేవుడి ప్రాసెస్ ఎందుకు పెట్టాడంటే తనకు ఒక జనాంగాన్ని ప్రత్యేకపరుచుకోవాలని, వాళ్ళు పాపానికి దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు, మరి విగ్రహారాధనకు దూరముగా ఉండి వారి జీవితాన్ని దేవుని కొరకు ఆత్మీయంగా కట్టుకోవాలనే ఉద్దేశము చేత దేవుడి కార్యాన్ని మొదలు పెడితే కేవలం అందరూ కూడా సున్నతి పాలు పొందుతున్నారు, కానీ దేవుడు విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారు. మరి అది దేవుడు చెప్పిన ప్రాసెస్ ఎలా అవుతుంది? అందుకని ఇక్కడ పౌలు భక్తుడు చక్కగా చెప్తా ఉన్నాడు. శరీరమందు బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు అంటే బాహ్యమునకు, నేను యూదు కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను యూదునంటే కుదరదు. బాహ్యమునకు తర్వాత శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అంటే మార్పు లేనటువంటి సున్నతి, మార్పు లేని యూదుడు కాదు, మార్పు లేని ఒక క్రమం ప్రకారం చేయని సున్నతే కాదు. అందుకని 29వ వచనంలో అంటాడు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం యూదు ప్రజలము కాకపోవచ్చు. అబ్రహాము లిటరల్గా, అక్షరార్థంగా అబ్రహాము వంశములో పుట్టిన వారము కాకపోవచ్చు, కానీ ఈ రోజున అబ్రహాము ఆశీర్వాదాలకు వారసులయ్యాం. ఎలా అనంటే మనం ఆత్మ సంబంధమైన సున్నతి పొందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటటువంటిది దేవుడు అబ్రహాము వంశానికి వారసులకు ఇచ్చిన ఆజ్ఞ. కానీ యూదులు చాలా సందర్భాల్లో తప్పిపోయారు, విగ్రహారాధన చేశారు, చాలా మాలిన్యము కలిగజేశారు. దేవుని సన్నిధిలో వారిని వారు మలినపలుచుకున్నారు. అయితే ఈ రోజున ప్రభు నమ్ముకొని చావైనా బ్రతుకైనా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని బ్రతికేటటువంటి ఏ క్రైస్తవుడైనా ఈ రోజున అబ్రహాము వంశములో ఆత్మ సంబంధంగా చేర్చబడ్డాడు. మనము లిటరల్గా బాహ్యముగా యూదులము కానప్పటికీ ఆత్మ సంబంధమైన యూదులముగా బ్రతుకుతున్నాం. మనము బాహ్య సంబంధమైన సున్నతి పొందనప్పటికీ క్రీస్తు చేత కడుగబడి మన పాపములు కడుక్కొని పాపానికి దూరముగా దేవుని సన్నిధికి దగ్గరగా ఆనుకొని బ్రతుకుతున్నందున ఈ రోజున
ఈ శరీర సంబంధమైన సున్నతి కాకుండా ఆత్మ సంబంధమైన సున్నతి కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలకు అబ్రహాము ద్వారా వారసులమవుతా ఉన్నాం. కాబట్టి ఆత్మ సంబంధమైన వారిగా ఉండండి అనే ఆత్మీయ సంబంధ విషయాలను అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే రాయబడి, మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. ఇది సున్నతిని గురించినటువంటి విషయాలు. ప్రేమను దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. మరలా మన ధ్యానాంశాల్లోనికి వద్దాం. ఆదికాండం 17వ అధ్యాయంలో ఈ రీతిగా దేవుడు ఒక సున్నతి ఆచారాన్ని పాటించాలని అబ్రహాముకు తెలియపరచడం మనము గమనిస్తూ ఉన్నాం. అప్పటి నుండి ఇప్పటికీ యూదులు అక్షరార్థంగా ఖచ్చితంగా ఆ రీతిగా ఈ క్రమాన్ని పాటిస్తూ ఉంటారు. చదవండి 10వ వచనం నుండి. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు సారా. ఆమెని ఇక నుండి నువ్వు సారాయి అని పిలవద్దు. ఇప్పటి వరకు ఆమె పేరేంటంటే సారాయి. ఇప్పటి నుండి ఆమె పేరు సారా. నేను నా యొక్క ఆత్మను తనలోనికి పంపిస్తా ఉన్నాను. నా ఊపిరిని, నా శ్వాసను ఆమెకు అనుగ్రహిస్తా ఉన్నాను. సారా అనగా చదవండి 16వ వచనం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగజేసేదను. జాగ్రత్త. ఆమె వలన ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలని? దేవుడు అబ్రహాముతో. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారునిస్తాను. మరలా 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 చెప్తున్నాడు దేవుడు. దేవుడు మర్చిపోలేదు అబ్రహామును. ఇస్తానన్న వాగ్దానమును ఏమాత్రం మర్చిపోలే. కానీ ఆ సమయము కొరకు దేవుడు వేచి ఉన్నాడు. నేను ఖచ్చితంగా ఆమె ద్వారా నీకు సంతానాన్ని కలుగజేస్తాను, ఆమెను ఆశీర్వదించదను అని చెప్తున్నాడు. ఆమె జనమునకు కాదు, నాటు జనం, ఒకే జనమునకు కాదు, అనేక జనములకు తల్లి అయ్యుండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ 2 వచనాలు కూడా సారమ్మ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. దేవుడు మరి సారాయి పేరును సారాగా మార్చాడు. ఒకే జనమునకు తల్లిగా ఉండేటటువంటి ఆ సారాయిని అనేక జనములకు తల్లిగా ఉండినట్లుగా సారా అనేటటువంటి పేరును ఆమెకు పెట్టి, ఇదిగో ఈమె ద్వారా నీకు కుమారునిస్తాను, ఖచ్చితంగా ఆమెని ఆశీర్వదిస్తాను. ఇదిగో ఆమె గర్భములో నుండి ఆమె ద్వారా రాజులు కూడా పుడతారయ్యా. ఈ లోకాలను, రాజ్యాలను ఏలేటటువంటి రాజులు పుడతారు. హూ ఈజ్ ద రాజు? ఇక్కడ రాయబడినటువంటిది ఆ మత్తయి సువార్తలు చూస్తాం. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? ఆహా, ఏమని క్రిస్మస్కి వెళ్ళిపోయినాం. మళ్ళీ యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? ఎవరు వచ్చారు? జ్ఞానులు. ఈ శాస్త్రాలన్నీ పఠించి ధ్యానించి మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందుకొని తెలుసుకున్నారు. అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు తెలవాలే దేవుని గొప్పతనం. యేసయ్య ఒక రాజు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ ఈ జ్ఞానులు గుర్తించి వచ్చి హెరోదు రాజు దగ్గరికి వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఏంటి నాకు పోటా? ఇప్పుడు యేసయ్య మీద కేసు వేసింది దేని కొరకు? సిలువకి ఎందుకు అప్పగించారో తెలుసా? ఈయన రాజు అని ప్రకటించుకుంటున్నాడండి ఆయన కేసు వేశారు. అందుకని ఫిలాతు అడిగిన క్వశ్చన్ ఏంటి? నీవు రాజువా? ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నీవన్నట్టే. నువ్వు యూదులకు రాజువా? నువ్వు మహారాజు అంట కదా? అవును, నువ్వు అన్నట్టే. ప్రేమణ దోంబిడ్లారా, అక్కడ కూడా తను రాజు అనే ప్రకటించుకున్నాడు, కాదు అని అనలే. నీవన్నట్టే అంటే ఎస్, అవును
చెప్పకనే సమాధానం చెప్పాడు. కొన్నిసార్లు యేసు ప్రభుల వారి మాటలు బహు విచిత్రంగా ఉంటాయి. జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజులు ఆమెలో నుండి, ఆమె వలన జనముల రాజులు ఆమె వలన కలుగుదురని. అనేక రాజులు, ఇప్పుడు దావీదు రాజు కానీ, సౌలు కానీ, సొలొమోను కానీ, ఇంకా అనేక రాజులు ఆమె సంతానములో నుండి వచ్చిన వారే. చివరిగా యేసు ప్రభుల వారు ఇప్పుడు మరలా రాబోతూ ఉన్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా. కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చింతకు చేరాలి, యేసయ్య చింతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా, బోలో యేసు మహారాజుకి. అమాన్. అబ్రహామా, నీ గర్భవాసమున ఇస్సాకు పుడతాడు, ఈ శారా గర్భము ద్వారా అనేక మంది రాజులు వస్తారయ్యా అని దేవుడు అబ్రహాముతో మాట్లాడితే, ఇప్పుడు అబ్రహాము స్పందించిన తీరు మనం చూద్దాం. 17వ వచనం చదవండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, ఆహా, ఆగండమ్మా, సాగిలపడుతున్నాడు, నవ్వుతున్నాడు. దేవుడు అంటే గౌరవం ఉన్నది, భక్తి ఉన్నది, కానీ లోపల సందేహం ఉన్నది. దేవుడు అంటే గొప్ప ప్రేమ ఉన్నది, గొప్ప భక్తి ఉన్నది. సాగిలపడుతున్నాడు, మోకరించాడు. దేవా నువ్వెట్టంటట్టని అంటున్నాడు, నవ్వుతున్నాడు, ముసిముసి నవ్వుతా ఉన్నాడు. ఎందుకు అడగండి, అడుగుతాడు. ఆయన చెప్తాడు దేవునికి, నూరేండ్ల వానికి సంతానం కలుగుతుందా? 90 ఏండ్ల శారా కంటుందా? నాకు 100 సంవత్సరాలు, ఆమెకు 90 సంవత్సరాలు. ఇప్పుడేమో నువ్వు రాజులు అంటున్నావు, యాజకులు అంటున్నావు, గొప్ప గొప్ప జనాలకు నాయకులు అంటున్నావు. అసలుకే దిక్కు లేదు, అసలుకే దిక్కు లేదు. నువ్వు ఏదేదో చెప్తా ఉన్నావయ్యా. ఇన్ని రోజులు ఏం చేసినావయ్యా? మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత కలిసి కనబడి అప్పుడు అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నావు. 13 సంవత్సరాల నీ ముఖమే నాకు చూపించాలి, నీ స్వరమే నాకు వినబడలేదు స్వామి. మరలా వాగ్దానం చేస్తా ఉన్నావు అని కాస్త సందేహము తనలో కలిగింది. ప్రేమణ దోమ పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో 100 ఏండ్ల వానికి సంతానము కలుగుతుందా? ఇది ఎక్కడైనా అసలు చరిత్రలో ఉన్నదా ప్రభువా? వయసు ఉన్నప్పుడేమో నువ్వు ఏ మాత్రం పలకలే, నన్ను ఆశీర్వదించలే, అంతా అయిపోయిన తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనంటే నేను ఎలా నమ్మాలి? నేను నమ్ముతాను, ఎవరికైనా పక్కడికి చెప్తే వాళ్ళు పక్కన నవ్వుతూ ఉన్నారు నాయన. ఎక్కడ తలెత్తుకోలేనటువంటి పరిస్థితి. ఏవిరా దేవుడు 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 అనుకుంటా పోతివి.
ఏడు నీ దేవుడు ఇంకా సంతానం ఇవ్వలేదే, ఇంకా నీ భార్య గొడ్రాలుగానే ఉన్నదే అని నానా మాటలు అంటూ ఉన్నారయ్యా. మళ్ళీ నువ్వేమో ఇప్పుడు వచ్చి 100 ఏండ్లకు అంటా ఉన్నావు. అందుకే నేను చెప్పాను కదా మొదటిగానే, ఒకటిదేమున్నది 100 వేసుకుందామని 99 సంవత్సరాల్లో ఉన్నాడు ఇప్పుడు అబ్రహాం. ఇక ఒకటిదేమున్నది, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోకి వస్తాయి 100 సంవత్సరాలు. ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు స్వయంగా 100 ఏళ్ళ వానికి సంతానం కలుగుతుందయ్యా, ఇది ఎక్కడైనా సాధ్యమేనా అని అంటూ మరలు అంటున్నాడు 90 ఏళ్ళ సారా కనున అని మనసులో అనుకునేను. సందేహం ఉన్నది. ఇప్పుడు కొన్నిసార్లు బయటకు చెప్పలేం. మన ముందు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, గౌరవించదగిన వాళ్ళు ఉన్నప్పుడు, కాస్త ఆధిక్యత అధికారం కలిగినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు లోపల ఎన్నో అనుకుంటాం, కానీ కొన్ని బయటకు గక్కలేం, కానీ లోపల భలే అనుకుంటాం, భలే తిట్టుకుంటాం. ఈసారి చదువుకుంటాం, ఇంకా టైం అవుతుంది, ఇంకా వదిలిపెట్టట్లేదు, ఇవాళ వామ్మో ఇంకా కిందికి చూస్తే ఇంకా 8 వచనాలు ఉన్నాయి, ఇవాళ ఏడిటి పెట్టేటట్టున్నాడని మీరు మనసులో అనుకుంటారు, కానీ బయటకు అనరు. అలాగే అబ్రహాం కూడా ఏం చేస్తున్నాడంటే మనసులో అనుకుంటున్నాడు, ఏం దేవుడు అయినా నాకు 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఇప్పుడు ఎట్లా గడుగుతుంది, ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది అని లోపల అనుకుంటా ఉన్నాడు. సరే ప్రభువా నువ్వు ఇది చెప్తున్నావు, సరే నేను నమ్ముతున్నానని మరల ఇప్పుడు ఇస్మాయేలు సందర్భం వస్తూ ఉన్నది. ఇస్మాయేల్ గురించి అబ్రహాం మొరపెడతా ఉన్నాడు. చదవండి ఫాస్ట్గా. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహింపుమని దేవునితో చెప్పగా, అయ్యా సరేనయ్యా నువ్వేదో ఇస్తాను అంటున్నావు, కానీ సరే నువ్వు ఇద్దులే, నువ్వు ఇచ్చిన నాటికి నేను చూసిన నాటికి, కానీ ఇప్పుడు ఉన్నవాడినైనా కాపాడుకోవాలి కదా. అర్థమవుతుందా? అబ్రహాం బాధ చూడండి. ఇక్కడ నువ్వు ఇస్తాను అంటున్నావు. ఇస్మాయేల్ పుట్టాడు, కానీ అతడు కాదు నీకు నిజమైన వారసుడు. శారా ద్వారా నేను ఇస్తాను, ఆగర్ ద్వారా వచ్చినది నీకు నిజమైన సంతానము కాదు. అతన్ని కూడా దీవిస్తాను, కానీ అతను నీకు నిజమైన వారసుడు కాదన్నాడు. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు మరలా చెప్తున్నాడు, ఖచ్చితంగా శారాయి గర్భమున ఒక కుమారుడు పుడతాడు, అతని ద్వారా నీ సంతానం వృద్ధి పొందుతుందని చెప్తున్నాడు. కానీ సరే ప్రభువా అది ఇచ్చినాడు చూద్దాం, కానీ ఇప్పుడు ఉన్నోడి సంగతి ఏంటి? మరి ఆయనని ఇస్తానంటున్నావు ఎవరునో, మరి వీని పరిస్థితి ఏంటి? వాడిని నీ సన్నిధిలో కాస్త బ్రతకనీనైనా ఈ లోకంలో ఉండేటట్టు వానికి ఏం కాకుండా సహాయం చేయని ఇస్మాయేలు గురించి అబ్రహాం మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. చదవండి 19 నుండి. నీ భార్య అయిన శారా నిశ్చయముగా. అర్థమవుతుందా? ఎందుకు ఆయన అన్నదానికి దేవుడు చెప్పిన దానికి సమాధానము మనం జ్ఞాపకం చేసుకోవాలా. అబ్రహాం డౌట్ ఏంటంటే, నువ్వు ప్రతిసారి ఇప్పుడు పైన చెప్పాడు నీ శారా నీకు కుమారుని కంటుందయ్యా అనంటే, సరే ప్రభువా ఆ సంగతి పక్కన పెట్టు, కానీ ఈయన మాటికి మళ్ళీ ఇస్మాయిల్ని ఎత్తుకొస్తాడు. ఇస్మాయిల్ను కాస్త ఆశీర్వదించయ్యా, వానికి ఏం కాకుండా చూడు, వాడిని నీ సందులో బ్రతకనివ్వు. అట్టగాదు అబ్రాహ్మం, నేను చెప్పేది అర్థమవుతుందా నీకు? నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు? కొన్నిసార్లు అంత పొంతలేని మాటలు ఉంటాయి మనకు. దేవుడేమో నీ మేలు కొరకు చెప్తా ఉంటే మనం ఏదో అపార్థము అర్థాన్ని పరమార్థం చేసేసి అన్ని అనర్థాలు చేసేసి అపార్థాలు చేసేసుకుంటాం. నేనేం చెప్తున్నా అబ్రహాము, నువ్వేం మాట్లాడుతున్నావు? సింక్ కావట్లేదే. నువ్వు ఇస్మాయిల్ సంగతి పక్కన పెట్టు, అంటే నువ్వు నమ్మడం లేదా? నేను ఖచ్చితంగా శారాయిని దీవించి ఆమె ద్వారా నిశ్చయముగా శారా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు. డౌట్ ఉన్నది కదా, పేరు కూడా చెప్పేస్తా ఉన్నాడు. ఆమె నీకు కుమారుని కంటుంది, అతనికి నువ్వు ఇస్సాకు అని పేరు పెట్టాలి. ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం. ఇప్పటి వరకు వాళ్ళ జీవితంలో దుఃఖమే, బాధనే, కానీ ఇస్సాకు ద్వారా శారా మరియు అబ్రహాములో ఆనందం. నేను ఖచ్చితంగా ఇస్సాకును మీకు బహుమానం ఇస్తాను. సరే ఇస్మాయిల్ గురించి కాస్త బాధ ఉన్నది కదా నీకు, భయపడకు, ఆ విషయాలు కూడా చెప్తా ఉన్నాడు. ఫాస్ట్గా చదవండి 20 వచనం నుండి. ఇస్మాయిలును గురించి నీవు చేసిన మనవి వింటిని. పక్కన పెట్టలేదు చూడండి. 17వ వచనంలో 18వ వచనంలో చేసిన ప్రార్థన వెంటనే ఆలకించాడు. అయ్యా మరి ఇస్మాయిల్ గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సరే నీ ఇస్మాయిల్ గురించి చెప్పిన మనవి నేను విన్నాను, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. నెంబర్ 1. తర్వాత చదవండి. అతడు 12 మంది రాజులను కనును. ఎంతమందిని?
అంటే ఇప్పుడు శారములో నుండి రాజులు వస్తారు అని అబ్రహాముకు చెప్పాడు దేవుడు. భయపడకు, అతన్ని కూడా ఒక గొప్ప జనముగా చేస్తాడు, అతన్ని విస్తరింపజేస్తాడు, అతని వంశములో నుండి అతని సంతానములో నుండి 12 మంది రాజులు వస్తారు అని చెప్పి తర్వాత అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. ఆ ఇష్మాయేలు సంతానాన్ని విస్తరింపచేస్తాను, గొప్ప జనముగా చేస్తాను, విస్తరింపజేస్తాను, గొప్ప జనముగా చేస్తాను. ఇక కాబట్టి నువ్వు భయపడకు అని దేవుడు అబ్రహామునకు హామీ ఇస్తున్నాడు, ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు తర్వాత చదవండి. అయితే వచ్చు ఈ సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబో ఇస్సాకుతో మరలా చూడండి, ఈ భాగంలోనే 3 సార్లు మరలా ప్రస్తావిస్తా ఉన్నాడు. ఎందుకంటే అబ్రహామునకు కాస్త సందేహం ఉన్నది. ఆ సందేహము తీర్చడానికి ఒకసారి అబ్రహాము ద్వారా శారా ద్వారా నీకు కుమారునిస్తాను, శారా నీకు కుమారునిగా అంటుంది అన్నాడు. నమ్మలేదు. శారా నీకు కుమారునికి అంటుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావని అన్నాడు. మరలా ఇప్పుడు శారా నీకు కుమారునికి అంటుంది, అతని పేరు ఇస్సాకు, ఆ ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను. ఇది ఫిక్స్ అయిపో అని చెప్పి అతన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఇక అప్పుడు 22వ వచనం, దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. దేవుడు డైరెక్ట్ దర్శనాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. 17వ అధ్యాయము 1వ వచనములో ఆయన ప్రత్యక్షత ఇప్పటి వరకు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు దేవుడు అతనికి చెప్పాల్సిందంతా చెప్పేసి తిరిగి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడ పరలోకమునకు వెళ్ళిపోయాడు. రైట్. ఇప్పుడు ఏమేం చేయమన్నాడు దేవుడు? అతనికి ఒక నిబంధన గుర్తు ఇచ్చాడు, సున్నతి కార్యక్రమం చేయాలని. ఆ విషయాలను ఆయన పాటించడము 23 నుండి 27 వరకు చూస్తాం. ఫాస్ట్గా చదవండి, చదివితే అర్థమైపోతుంది. దేంట్లో పెద్ద ఏమంటారంటే మనకు అర్థం కాని గూఢ సత్యాలు ఏమి లేవు, సింపుల్గానే ఉంటుంది. చదవండి 23 నుండి. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. ఈ మాట మెన్షన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఆ దినమందే. ఇక్కడ నచ్చినటువంటి విషయం ఏంటంటే, నాకు దేవుడు ఏ రోజు చెప్పాడో ఆ రోజే అబ్రహాము దేవుడు చెప్పిన దాన్ని పాటించాడు. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, కొంచెం ఈ వర్షాకాలం పోని, లేకపోతే ఎండాకాలం పోని, చలికాలం పోని అని తన సొంత ప్రయత్నాలు, సొంత నిర్ణయాలు ఏది తీసుకోలే. దేవుడి అధ్యాయంలో ఏదేదైతే నిబంధనలు చేశాడో అబ్రహాముతో, వాటన్నిటి ప్రకారం వెంటనే ఆ దినమందే చేశాడు, ఆలస్యం చేయలే. దేవుని విషయంలో ఎప్పుడు కూడా మనము ఆలస్యం చేయొద్దండి, ఎప్పుడు కూడా ఆలస్యం చేయొద్దు. దేవుడు చెప్పినది చెయ్యాలి. 119వ కీర్తన 60వ చరణం ఒకసారి చదవండి ఫాస్ట్గా. 119వ కీర్తన 60వ చరణం ఫాస్ట్గా. 119వ కీర్తన 60వ చరణం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల చాలక నీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా, జాగు చేయకుండా తొందరపడ్డాను అని కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము కూడా అదే చేస్తా ఉన్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, నిబంధన, చెప్పినది ఏదైతే ఉన్నదో దాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దేవుడు అక్కడ పరలోకమునకు వెళ్ళిపోయాడు. ఈయన వచ్చి ఇంటికి వచ్చి అందరినీ, మగపిల్లలందరినీ పట్టుకొచ్చి అందరికి వెంటనే ఆ సున్నతి కార్యక్రమం మొదలు పెట్టేశాడు. తర్వాత చదవండి ఇక్కడ. అబ్రహాము గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అబ్రహాము ఎప్పుడు సున్నతి చేయించబడ్డాడు అని అంటే 99 సంవత్సరాలకు.
తర్వాత చదవండి. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏళ్ళు. తన కుమారుడైనటువంటి ఇష్మాయేలుకు ఆ సున్నతి కార్యక్రమం ఆచరిస్తున్నప్పుడు 13 సంవత్సరాలు. తర్వాత ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలు ఒకే రోజు. ఇక ఇప్పటి నుండి తన ఇంట్లో పుట్టిన ప్రతి మగ శిశువుకు 8వ రోజు ఖచ్చితంగా సున్నతి చేయాల. ఇప్పటి వరకు ఎంతమంది అవుతున్నారో అందరికీ ఒకే రోజు ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాడు. తర్వాత 27వ వచనం, అతని ఇంట పుట్టిన వారును అన్యుని వద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకే రోజు అందరూ కూడా దేవుడు ఏ రోజు చెప్పాడో అదే రోజు ఆలస్యం చేయకుండా దేవుని ఆజ్ఞను పాటించాడు. ఈ రోజున దేవుడు నీతో ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా మాట్లాడినప్పుడు వెంటనే స్పందిస్తున్నావా? చూద్దాంలే, చేద్దాంలే, తర్వాత అప్పటికి ఇప్పటికి వారానికి, నెల రోజులకు, సంవత్సరాలకు వాయిదా వేస్తూ ఉంటున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రేమణ దౌం బిడ్డలారా. ఒకసారి గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం ఫాస్ట్గా చదవండి. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందేమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు. జాగ్రత్తగా వినండి. ఫైనల్గా ఈ రోజున మనం నేర్చుకున్న అంశాలలో తేలిన ఫలితార్థం సందేశం ఏంటంటే, ఈ రోజున మనం కూడా సున్నతి పొందాలా సార్ అంటే అవసరం లేదు. దేవుని మాట ఏంటి అని అంటే, నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి. దేవుని కొరకు నిన్ను నీవు, నీ కుటుంబాన్ని ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు క్రొత్త సృష్టిగా మార్చబడాలి. నీ పాత రోత జీవితాన్ని అంతా వదిలించుకొని విడిచిపెట్టి దేవుని కొరకు ఒక క్రొత్త నియమ ప్రకారముగా నువ్వు బ్రతకడం నేర్చుకోవాలి. కొత్త సృష్టిగా, నూతన వ్యక్తిగా, నూతన స్వభావాన్ని, నూతనమైన ఆలోచనలను నువ్వు కలిగి బ్రతికితే అదే చాలు. ఇక సున్నతి పొందితే ఎంత, పొందకపోతే ఎంత. బ్రతుకు మార్చుకుంటే చాలు, దేవుని మాట వింటే చాలు, దేవుడు చెప్పినది చేస్తే చాలు. ఆ రీతిగా అబ్రహాము చేశాడు. ఈరోజు నువ్వు బాహ్య సున్నతి పొందనక్కర్లేదు, కానీ అంతరంగ సున్నతి ఎలా పొందాలంటే నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ మాట తీరు మార్చుకోవాలి, నీ పద్ధతులు మార్చుకోవాలి. అదే అసలు సిసలైనటువంటి దేవుడు మెచ్చేటటువంటి కార్యము. అందుకని జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున బ్రతుకు మార్చుకొని సున్నతి కాదు, దేవుడు చెప్పిన మాట విని జీవిస్తే అదే సున్నతి కిందికి లెక్క వస్తుంది. కాబట్టి దేవుని మాట విని బ్రతుకు మార్చుకునేటటువంటి విశ్వాసులు దేవునికి కావాలి. దేవుని మాట పెడచెవిన పెట్టేవాళ్ళు కాదు. అబ్రహాముకు చెప్పిన వెంటనే లేచిపోయి ఆ దేవుడు పరలోకమునకు వెళ్ళాడు, ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. చెప్పిన వెంటనే అదే రోజు ఆ కార్యక్రమాన్ని ముగించాడు. అలాగున్న చెప్పిన వెంటనే లోబడే క్రైస్తవులు దేవునికి కావాలా? దేవుని ఆజ్ఞను పాటించే క్రైస్తవులు దేవునికి కావాలా? దేవుని చిత్తానుసారముగా, దైవ చిత్తానుసారంగా బ్రతికే విశ్వాసులు దేవునికి కావాలా? ప్రభువా, ఇక నుండి నువ్వు చెప్పినట్టుగా నేను వింటాను. నువ్వు ఎలా బ్రతుకుమంటే అలా బ్రతుకుతాను. నువ్వు ఎలా ఆజ్ఞాపిస్తే నేను అలా పాటిస్తాననే స్థితిని నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. అబ్రహాం ఆశీర్వాదములన్నిట్లలో నీకు పాలు దొరుకుతుంది. అట్టి కృపతో దేవుడు మనలందరినీ నింపును గాక.